గంజాయి డ్రగ్స్ నిర్మూలన వారోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు కలిసి జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తా నుంచి బాలుర పాఠశాల మైదానం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీబీ ప్రకాష్ మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములై భావితరాలకు మంచి భవిష్యత్తు అందించాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మత్తు పదార్థాల నిర్మూలన వారోత్సవాలు నిర్వహిస్తుందని, అందులో భాగంగా ఈ రోజు జిల్లా కేంద్రంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాఠశాల విద్యార్థులు కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించి డ్రగ్స్ నిర్మూలన కోసం సైనికుడిలా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు సిబ్బందితో పాటు వివిధ శాఖల సిబ్బంది, అధికారులు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. జీవన శైలి పడకుండా ఉండటానికి తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని తెలంగాణ ప్రభుత్వము మాదక ద్రవ్యాల పైన ఉక్కుమాదం మోపడానికి 1 వీక్ సెలబ్రేషన్స్ మీన్స్ యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ పైన కార్యక్రమాలు చేయడం జరిగింది. దీంట్లో పోలీస్తో పాటు వివిధ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఎక్సైజ్ ఉంది, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఉంది, మున్సిపల్, అన్ని డిపార్ట్మెంట్లు కలిసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆదేశానుసారము ఇవాళ అన్ని స్కూల్ పిల్లలతో మేము ఒక యాంటీ డ్రగ్ సోల్జర్ అనే క్యాప్షన్ తీసుకొని యాంటీ డ్రగ్ గురించి ఇవాళ డ్రగ్ రహిత సమాజాన్ని నిర్మిద్దామనే ఉద్దేశంతో ఇవాళ ఐబీ చౌరస్తా నుంచి హై స్కూల్ గ్రౌండ్ వరకు ఒక ర్యాలీగా నిర్వహించి వాళ్ళకు ఒక ప్లెడ్జ్ కూడా చేయించడం జరిగింది. ఆ ప్లెడ్జ్లో ఏంటంటే నేను డ్రగ్ రహిత సమాజం కొరకు నేను పోరాడతాను, నేను ఒక సోల్జర్గా ఉంటాను అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాము, ఈ డ్రగ్స్ వల్ల ఇంతమంది మా యువత బానిసలు అయిపోయి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. సో అటువంటి డ్రగ్ని రూపుమాపడానికి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్ని డిపార్ట్మెంట్లకి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ సమాజంలో ఎలాంటి డ్రగ్ కానీ ఎలాంటి మత్తు పానీయాలకు అన్నిటికీ దూరంగా ఉండాలనే మా యొక్క సంకల్పము. దాంట్లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని మేము కోరుకుంటూ ప్రపంచ మాదక ద్రవ్య నిరోధ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని లక్షలపేట బాలికల ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మండల్ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత డ్రగ్స్ బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు. విద్యార్థులకు డ్రగ్స్ వాడకూడదని, డ్రగ్స్ పై పూర్తి అవగాహన తెలుసుకోవాలని, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ మాకు ఒకటి చెప్పారు. ఏమని అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి అండ్ ఆల్సో మండల్ లీగల్ సర్వీస్ అథారిటీకి ఏమని చెప్పారంటే ఈ ఒక రోజున June 26 రోజున ఏంటంటే నో డ్రగ్స్ అనే దానిపైన అవేర్నెస్ అనేది క్రియేట్ చేయండి అని చెప్పారు. సో మాకు ఇది చెప్పడానికి రీజన్ ఏంటిదంటే యుఎన్ఓ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో ఈ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే 1987లో June 26 అనే రోజున ఏం చేయండి అంటే ఇది ఒక డ్రగ్ అబ్యూస్ అండ్ ఆల్సో ఇలిసిట్ ట్రాఫికింగ్ అని చెప్పి ఒక డే అనేది క్రియేట్ చేశారు. సో వాట్ ద ఎసెన్స్ అంటే దీని ఒక మీనింగ్ ఏంటిది అంటే నో డ్రగ్ అంటే డ్రగ్స్ అనేది వాడకూడదు, అది మంచిది కాదు అని చెప్పడానికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. అంటే ఇదేంటి ఓన్లీ మన ఒక జిల్లా కాదు, మన ఒక రాష్ట్రం కాదు, దేశాలు కానీ ఇంటర్నేషనల్ అని అంటే ప్రతి ఒక్క వరల్డ్ మొత్తం ప్రతి ఒక్క నేషన్ అంటే అది ఇండియా ఉండని, పాకిస్తాన్ ఉండని, యుఎస్ ఉండని, ఏవైతే 195 నేషన్స్ ఉన్నాయో అవన్నీ నేషన్స్లో కూడా ఈ డ్రగ్ అనేది ఉంది. దాన్ని వాడకూడదు అన్న అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఈ రోజు అనేది పెట్టడం అనేది జరిగింది. సో అదే కారణంగా మేము మా మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ లక్షపేట నుంచి ఏం చేసాము అంటే ఒక ఎవ్రీ టైం ఒక ప్లేస్ చూస్ చేసుకుంటాం. సో మేమేమనుకుంటామంటే ఏదైతే గవర్నమెంట్ స్కూల్ మేడం చెప్పారు, ఏదైతే ప్రైవేట్ స్కూల్ లాగానే గవర్నమెంట్ స్కూల్లో కూడా మేము ఎన్లైట్ చేయడానికి వస్తున్నాం. అంటే దేనికోసం వస్తున్నాము అంటే ఈ రోజు బాలలే రేపటి పౌరులు అంటారు, అవునా కదా? ఎస్ ఆర్ నో? సో ఈ రోజే యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్, ఎస్ ఆర్ నో? అవును కదా? సో ఈ అవేర్నెస్ అనేది ఎవరికి కావాలంటే మీలాంటి వాళ్ళకి కావాలి. ఎందుకంటే మీరే ఫ్యూచర్, దేశానికి మీరే ఫ్యూచర్. కాబట్టి మీరు ఎలా ఉండాలి అంటే మీరు ఈ డ్రగ్స్ బారిన పడకుండా ఎలా మంచిగా ఉండాలి, ఎలా మంచిగా జీవించాలి అని. సో ఇక్కడ ఒక మంచిది ఏంటిది అంటే తెలుసా, అసలు మీకు ఆ డ్రగ్స్ గురించే తెలియదు, అసలు మీకు బ్యాడ్ గురించే తెలియనప్పుడు మంచిదే కాదా? ఎస్ ఆర్ నో? నువ్వు ఎంత చెడు గురించి ఒకటి ఉంటుంది సాంత, చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు. మీకు ఏంటిది ఆల్రెడీ ఆ చెడు గురించే తెలియదు, ఆ డ్రగ్ అనే దాని గురించే తెలియదు కదా. సో తెలియకపోవడం మంచిదా కాదా? తెలియకపోవడం మంచిది కాదు.
అంటే ఏం చేయాలి, దాని గురించి తెలుసుకోవాలి, కానీ అది వాడకూడదు. కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ఉపాధి కల్పన కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేపట్టారు. ముందుగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రాజయ్య కుమారుని వివాహం జరిగినందున నూతన జంటను ఆశీర్వదించిన అనంతరం రెల్లి కులస్తులు మంగళహారతులతో స్వాగతం పలికారు. మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో 28 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, చిల్డ్రన్ పార్కు ఏరియా, ఓపెన్ జిమ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మార్నింగ్ వాక్ వచ్చినప్పుడు ఇక్కడ ఓపెన్ జిమ్ కావాలన్నారు, సీసీ రోడ్స్ 4 కావాలన్నారు. ఈ 3 కార్యక్రమాల కోసం 28 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. పనులు కూడా పూర్తిగా అయినాయి. ఆ రోజులలో అనుకున్నారు, ఇక రాజేష్ ఉన్నాడు, ఆయనే అనుకున్నాడు అవుతుందా లేదా అని. ఇక ఆయనే కాంట్రాక్టరు, ఆయనే పని చేసుకున్నాడు. ఎప్పుడైనా హ్యాపీ ఉన్నావా? అయితే ప్రజలకు, ఎందుకంటే ఎప్పుడు కూడా పని చేసే తీరు కూడా ప్రజలకు లాభం ఉండాలి. వాళ్ళు ఏదైతే కోరినారో, ప్రత్యేకంగా ఆర్కేపీలో, గద్దరాయుడులో, మందమరిలో, చెన్నూరులో అన్ని చోట్ల కూడా సీసీ రోడ్స్, డ్రైన్స్ కావాలని చెప్పి నాకు ఎలక్షన్లో అడగడం జరిగింది. అన్ని నిధులు కేవలము ఈ 2 అంశాల మీద నిధులు ఖర్చు పెట్టి ఎక్కడ కూడా సీసీ రోడ్డు 4 కావాలంటే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మన కైతాన్పల్లిలో అన్ని చోట్ల ఇంటింటికి కూడా నల్ల ఇవ్వాలి. అమృత్ స్కీమ్ కింద 40 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. మనకి ఇక్కడ ఆర్కేపీలో నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించి పనులు కూడా పూర్తిగా అయినాయి. కానీ కనెక్టింగ్ ఓవర్ రోడ్ ఆర్ఓబి ఏదైతే అవసరమో, నేను రామగుండంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు అది పని పూర్తిగా చేయించింది. కానీ 10 సంవత్సరాలు ఇక్కడ ఆర్కేపీలో ఆ పని పూర్తి కాలేదు. ఆ పని కూడా పూర్తి కావడం జరిగింది. అన్ని చోట్ల కూడా ఈ జిమ్లు కావాలన్నారు చాలామంది. అన్ని వార్డులలో జిమ్ ఇవ్వడం జరిగింది. 3rd వార్డులో ఇంకొకటి ఎక్స్ట్రా కావాలన్నారు. అది కూడా ఇద్దాం, కానీ కొంచెం సమయం అవుతుంది. సో అందరు కూడా సరిగా వాడుకోవాలి. ఎవరైనా వార్డులలో జిమ్ వాడతలేరు అయితే తీపిచ్చేస్తే నేను ఆ జిమ్, అర్థమైందా? అవునా కదా? ఎందుకంటే అది వాడుకోవాలి. లోకల్ రెసిడెంట్స్ అందరు కూడా మంచిగా హెల్తీగా ఉండాలనుకుంటే రోజు 1 గంట ఎక్సర్సైజ్ చేయాలి. మళ్ళీ ఒకసారి మీరందరూ కూడా నాకు మొన్న ఎలక్షన్లలో భారీ మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికీ కూడా అభినందనలు చెప్తూ జై. అలాగే 15 లక్షల రూపాయల నిధులతో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వద్ద నిర్మించిన మెట్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పల్లెరాజు, ఓట్నాల శ్రీనివాస్, రఘునాథ్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాన్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే నేను ఎలక్షన్లో వాగ్దానాలు చేసినాను అన్నీ కూడా ఒక్కటొక్కటి పూర్తిగా చేసుకుంటూ వస్తాం. అన్ని చోట్ల కూడా సీసీ రోడ్స్, నాలీలు ఇవన్నీ కూడా చేయించడము. ఆర్కేపీలో, గద్దెరాయుడులో, చెన్నూరులో, మందమరిలో, గ్రామాలలో, అన్ని గ్రామాలలో ఈ అమరావతి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ సుమారు 50 లక్షల రూపాయలు ఆ ఊరికి కూడా పెట్టడం. ఏదైతే వాగ్దానాలు చేసినామో ఆ వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి తపన ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి 15 కోట్ల రూపాయల ఎక్స్ట్రా నిధులు మన కైతాన్పల్లికి శాంక్షన్ చేయడం జరిగింది. ఆర్కేపీ ఈ సైడు మంచిగా శ్మశాన వాటిక కట్టేది అవసరం ఉన్నది. ఇక్కడ భూమి లేదు. సింగరేణితో కొట్లాడి ఒక శ్మశాన వాటిక, ఒక క్రిస్టియన్స్కి ఒక క్రిమటోరియము, కబ్రస్థానం ముస్లిమ్స్కి, ముగ్గురికి కూడా అక్కడ సింగరేణి సంస్థ. లక్షలపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటికల స్టేజీ వద్ద అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సంతూర్ సబ్బుల సరుకులతో వెళ్తున్న లారీ ఎదురెదురుగా వస్తున్న సిమెంటు ట్యాంకర్ ను ఢీకొన్న ఘటనలో ఓ డ్రైవర్ దుర్మరణం పాలవగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. సబ్బుల లోడ్తో రాయపూర్ వెళ్తున్న లారీ క్యాబిన్ నుజ్జు అయి సబ్బులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. విషయం తెలిసిన వెంటనే సే రమణమూర్తి, ఎస్ఐ గోపతి సురేష్లు సంఘటన స్థలానికి చేరుకుని జేసీబీ సాయంతో డ్రైవర్ మృతదేహంతో పాటు గాయపడ్డ వారిని అతి కష్టం మీద బయటకు తీసి వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మందమరి పట్టణంలో గంజాయి మరియు మత్తు పదార్థాల నియంత్రణ కోసం మందమరి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించి డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమరి జీఎం దేవేందర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని మత్తు పదార్థాల రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మత్తు పదార్థాల నియంత్రణపై వారోత్సవాలు నిర్వహిస్తుంది. ఈ వారోత్సవాల్లోని చివరి రోజు మందమరి పట్టణంలో డ్రగ్స్ మరియు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ వ్యతిరేక వారోత్సవంలో భాగంగా ఈరోజు చివరి రోజు ఈ ర్యాలీ మనము చేయబోతున్నాం. మనం గత వారం రోజుల నుంచి కూడా వివిధ కార్యక్రమాలు ఈ డ్రగ్ అబ్యూజ్ అంటే ఈ మాదక ద్రవ్యాల యొక్క ఎఫెక్ట్ ఏంటి, అవి ఎలా ఉంటాయో వివిధ కార్యక్రమాల ద్వారా మనము అవగాహన సదస్సులు మనం ఏర్పాటు చేయడం జరిగింది. స్కూళ్ళల్లో, తర్వాత అన్ని చౌరస్తాలలో చేసినాము. ముఖ్యంగా డ్రగ్స్ అంటే ఏంటిది అంటే సిగరెట్స్, మత్తును కలిగించేటి సిగరెట్స్, ఆల్కహాల్, గంజాయి. ఇది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో చాలా భయంకరంగా తయారైంది సిచ్యువేషన్. మనము గత చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి మనం ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నాము. మనం లాస్ట్ ఇయర్ కూడా ఇట్లాంటి మీటింగ్స్ కండక్ట్ చేశాము, కొంతవరకు సక్సెస్ అయినాము. మరి సమాజంలో సప్లై ఉంటే వినియోగదారులు ఉంటారు కాబట్టి ఎక్కడైనా ఈ డ్రగ్స్ ఎవరైనా వినియోగించినట్లయితే విద్యార్థులు మరి వెంటనే వారి తల్లిదండ్రుల ద్వారా పోలీస్ శాఖ వారికి తెలియజేస్తే మరి దాన్ని కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. మనం సమాజాన్ని ఒక మంచి సమాజంగా తీర్చిదిద్దాలంటే ఇటువంటి చెడు వ్యసనాలు ఉండకూడదు. మరి దీని వలన మన ఆరోగ్యం ఖరాబ్ అవడమే కాకుండా మన జీవితం ఖరాబ్ అవుతుంది. మన తల్లిదండ్రులకు కూడా మనము బాధను క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాము. ఈ భవిష్యత్తు కూడా అంధకారం అవుతుంది. కాబట్టి ఈ డ్రగ్స్ సప్లై చేసే వారి యొక్క ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తే వెంటనే పోలీస్ శాఖ వారికి తెలియజేస్తే వారు తగు చర్యలు తీసుకుంటారు. కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. చెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ రాజా రమేష్ మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో విడుదల చేసిన నిధులతో 14వ వార్డులో పనులు జరిగితే వాటిని కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేయడం విడ్డూరంగా ఉందని, నిధులు మేమే తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గాన్ని అభివృద్ధులు నడిపించాలని, ప్రస్తుత ఎమ్మెల్యే నిధులు తీసుకురాకుండా నిధులు తీసుకొచ్చామని చెప్పడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. ఇందిరా మిల్లు అంటున్నారు. ఎవరికి లబ్ధి పొందుతున్నాయి ఇందిరా మిల్లులు? ఒక్కసారి నిన్న కూడా భీమారంలో జరిగింది. అక్కడ ఉన్నటువంటి చాలా మంది లబ్ధిదారులు ఏడుస్తూ మిమ్మల్ని గేరావు చేసి మిమ్మల్ని వెళ్ళగొట్టిన సందర్భం అక్కడ నిన్ననే చూసినాం, ఎప్పుడో కాదు. మీరు మంత్రి అయినా అంతే, ఎమ్మెల్యే అయినా అంతే, ఏ పదవి ఉన్నా పదవి లేకున్నా అంతే. 10 సంవత్సరాలు అభివృద్ధి జరగట్లేదు అని ఏ నోటితో మీరు ఆ మాట అన్నారు నాకు అర్థం కావట్లేదు. ఈ 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు మీరు ఎక్కడున్నారు? ఏ పార్టీలో ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీలో కొన్ని రోజులు, కాంగ్రెస్ పార్టీలో కొన్ని రోజులు, 5 సంవత్సరాలు బీజేపీ పార్టీలో ఉన్నారు. మరి మీ పార్టీలో ఉన్నారు, మీ దగ్గర పైసలు ఉన్నాయి, పలుకుబడి ఉంది, మరి మీరు ఎందుకు సొంతగా ఏదో ఒక పనైనా ఈ కేతన్పల్లికో లేకపోతే చెన్నూరు నియోజకవర్గానికో ఈ మంచిర్యాల జిల్లాకో మీరు ఎందుకు చేయలేదు? కేవలం మీకు ఓటు కావాలి, మీరు ఒక పదవి, మీకు అలంకరణ మాత్రమే. ఆ పదవితోని మీ యొక్క వ్యాపారాలని అభివృద్ధి చేసుకోవాలి, వ్యాపారాలు ఇంకొక రాష్ట్రాల్లో పెట్టుకోవాలి, వ్యాపారాలతో మీరు అభివృద్ధి చెందాలనే ఆలోచన తప్ప ఎక్కడ కూడా మీకు పదవి లేకున్నా, పైసలు ఉన్నా కూడా మీరు అభివృద్ధి చేయలేదు, చెయ్యరు. ఇది అందరికీ ప్రజలకి ఒక సంవత్సరాల వ్యవధిలో అర్థమైంది, ఇంకా కూడా అర్థమవుతుంది. మీ పక్కన తిరుగుతున్న వ్యక్తులకు కూడా ఏ రోజు అర్థమవుతుంది, వాళ్ళు కూడా మిమ్మల్ని చీకొట్టే రోజు దగ్గరలోనే ఉందని చెప్తాను. మరొకసారి సుమనన్న తెచ్చిన నిధులని మీరు మళ్ళీ మా నిధులని ఇంకొకసారి చెప్పొద్దని చెప్పి హెచ్చరిస్తూ, ఆగిపోయిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని మీరు స్టార్ట్ చేయండి, ఆగిపోయిన పార్కులని స్టార్ట్ చేయండి, ఇంకేమైనా కొత్తగా ఆలోచించండి. మీరు ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల మీద ఒకసారి ఆలోచించండి. ఏమేమన్నారు? మీరు ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేసి నిరుద్యోగులకు, యువతకి ఉద్యోగం కల్పిస్తున్నారు. ఎక్కడ పోయింది మరి? అలాంటి ఆలోచనలతో మీరు ముందుకు రావాలని చెప్పి ఇంకొకసారి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కానీ, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎటువంటి వ్యక్తుల మీద అయినా కానీ తప్పుడు కేసులు పెట్టి పోలీస్ వాళ్ళతో బెదిరిద్దాం అనుకుంటే మాత్రం ఇక్కడ ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి హయాంలో ఉన్నటువంటి ఎవరు కూడా
భయపడరు అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ రంగారెడ్డి జిల్లాలో రైలు పట్టాలపై ఓ యువతి హల్చల్ చేసింది. ఆమె నిర్వాహకంతో రైలు రాకపోకలకు అంతరాయం కలిగింది. నాగులపల్లి శంకరపల్లి మార్గంలో పట్టాలపై సుమారు 7 కిలోమీటర్ల మేర యువతి కారు నడిపింది. కారును అడ్డగించిన స్థానికులను ఆమె షాకుతో బెదిరించింది. అదే మార్గంలో వస్తున్న ఓ రైలు లోకో పైలట్ గమనించి ట్రైన్ను ఆపారు. స్థానికులు అతికష్టం మీద యువతిని పట్టుకున్నారు. యువతి చేసిన పనితో సుమారు 2 గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అనంతరం శంకరపల్లి పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పట్టాలపై కారు నడిపిన యువతిని లక్నోపూర్కు చెందిన సోనియా గుర్తించారు. ఆమె హైదరాబాద్లోని ఓ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తుంది. ఇటీవల సోనిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ క్రమంలో ఆమెను మతిస్థిమితం కోల్పోయిందా లేక డ్రగ్స్ తీసుకుందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ నెల 29 ఆదివారం రోజున రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి సిఆర్ క్లబ్లో సీనియర్ జర్నలిస్టు స్వర్గీయ మునీర్ జ్ఞాపకార్థం మెమోరియల్ ఆధ్వర్యంలో కరీంనగర్ రెనీ హాస్పిటల్, మంచిర్యాల మెడిలైఫ్ హాస్పిటల్ వారు నిర్వహించే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, మెడికల్ క్యాంపును విజయవంతం చేయాలని 2వ వార్డు మాజీ కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్, రెనీ హాస్పిటల్ జనరల్ మేనేజర్ పవన్ ప్రసాద్లు అన్నారు. అనంతరం మెడికల్ క్యాంపు వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సీనియర్ జర్నలిస్టు మునీర్ జ్ఞాపకార్థం సింగరేణి క్లబ్లో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని, ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. కోల్బెల్ట్ ప్రాంత ముద్దుబిడ్డ, సీనియర్ జర్నలిస్టు, ఉత్తమ జర్నలిస్టు, ఈ ప్రాంతానికి అంతటికి సుపరిచితుడు మునీర్ సార్ గత నెల 25న అనారోగ్యంతో చనిపోయారు. అతని స్మృతిలో, అతని జ్ఞాపకార్థంగా మునీర్ అన్న మెమోరియల్ ఉచిత మెగా హెల్త్ క్యాంపును ఈ నెల జూన్ 29 ఆదివారం రోజున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినాం. రెనీ హాస్పిటల్ కరీంనగర్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు, వారి బృందం మరియు మెడిలైఫ్ మంచిర్యాల హాస్పిటల్ వారి పూర్తి సహకారంతో, అదేవిధంగా గౌరవ రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన గనుల శాఖ మంత్రి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశకృష్ణ వారి ఆశీస్సులతో, పట్టణ కాంగ్రెస్ నాయకులు, ముఖ్య నాయకులు పల్లెరాజు కానీ, రఘునారెడ్డి కానీ, ఉడ్నాల శ్రీనివాస్ కానీ, అబ్దుల్ అజీజ్ కానీ, తర్వాత మన గాల సమ్మన్న, నీలం శ్రీనివాస్ గౌడ్, ఇట్లా ఈ నాయకుల పూర్తి సహకారంతో, వారి కోఆపరేషన్తో ఈ మెడికల్ క్యాంపును ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మన సీనియర్ జర్నలిస్ట్, మా సింగరేణి ముద్దుబిడ్డ, మా అందరికీ మార్గదర్శి మునీర్ సార్ గారు గత నెల కాలం చెల్లించడం జరిగింది. ఈ లోటు అనేది చాలా దిగ్భ్రాంతికరమైన విషయం. ఇది నా పేరు మీద ఏదైనా ఒకటి నేను చేయాలనే ఉద్దేశంతో నా బాల్యమిత్రుడైన సుధాకర్ మాజీ కౌన్సిలర్ ఆయన సహకారంతో, మరియు మా మిడ్ లైఫ్ మంచిర్యాల వారి హాస్పిటల్ సహకారంతో, మా వాసిన్ను మరియు మన కమటం కుమార్ స్వామి సార్ సహకారంతో ఈరోజు మా బంగారు స్వామి సార్, తర్వాత మా ప్రజని ప్రియదర్శిని మేడం సహకారంతో ఈరోజు మనం ఇక్కడ క్యాంపు పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. 29వ తారీఖు రోజు గౌరవ మంత్రివర్యులు, స్థానిక ఎమ్మెల్యేలు, తర్వాత ఇక్కడ మా స్థానిక లీడర్లు, ఏఐటీసీ నాయకులు, ట్రేడ్ యూనియన్ నాయకులు అందరి ఆధ్వర్యంలో, ఇది మాకు కొత్త కాదు, ఇది మూడోసారి మెగా క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపులో ఈ స్పెషాలిటీ లేదు అనుకుంటా, అందరి స్పెషాలిటీ డాక్టర్లు ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఈఎన్టీ కానీ, గైనకాలజీ కానీ, కార్డియాలజీ కానీ, కార్డియోథొరాసిక్ సర్జరీ కానీ, ఆర్థోపెడిక్స్ కానీ, పాలిట్రామా కానీ, ప్లాస్టిక్ సర్జరీ కానీ అన్ని స్పెషాలిటీస్ తీసుకొస్తున్నాము. మా దగ్గర లేని స్పెషాలిటీస్ కూడా వేరే హాస్పిటల్ సహకారం తీసుకొని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. వికారాబాద్ జిల్లా కేంద్రంలో యువజన క్రీడల శాఖ, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ చౌరస్తా నుండి బీజార్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి పాల్గొన్నారు. చెడు సమాజం మీద ఈరోజు దాదాపు మనకు రాష్ట్ర ప్రభుత్వము, మన గౌరవ ముఖ్యమంత్రి గారు అండ్ మా డీజీపీ సార్, చీఫ్ సెక్రటరీ సార్ అందరూ కూడా దాదాపు ఒక 7 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, మనము అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కేంద్రాల్లో కావచ్చు, సబ్ డివిజన్ కేంద్రాల్లో కావచ్చు, డివిజన్ కేంద్రాల్లో కావచ్చు, మండల కేంద్రాల్లో అండ్ గ్రామ స్థాయిలో కూడా ఇది యాంటీ డ్రగ్
దాని ఒక ఇల్ ఎఫెక్ట్స్ గురించి తీసుకెళ్లాలని చెప్పేసి అందరూ కూడా బోత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ ని కూడా దీంతో స్టేక్ హోల్డర్స్ గా భాగస్వాములుగా చేసి ప్రతి ఒక్కరికి ఏ విధంగా అయితే మనం సోషల్ మీడియాని యూటిలైజ్ చేసుకొని వాట్సాప్ ద్వారా మెసేజెస్ ద్వారా కావచ్చు, లేదంటే కళా బృందాల ద్వారా కానీ ఎక్కడికక్కడ వాటి యొక్క చెడు ఎఫెక్ట్స్ గురించి వాళ్ళకు చెప్తూ ప్రతి ఒక్క గ్రామాల్లో కానీ మండల హెడ్ క్వార్టర్స్లో కానీ చూడాలి. మేజర్గా మనకు చూసినట్టయితే మన భారతదేశానికి యువత అనేవాళ్ళు చాలా పట్టుకొమ్మ లాంటి, అటువంటిది మనం యువత రేపు ఈరోజు మన దేశం బాగుపడే ఎంత మనము ఎకనామికల్గా బాగుపడాలని ఏది కావాలన్నా కూడా తప్పకుండా మన యూత్ అనేవాళ్ళు హెల్దీగా ఉండాలి. యూత్లో ఎప్పుడైనా మనకి హార్మోన్స్ జంప్ అవుతూ ఉంటాయి. అంటే యూత్ ఎస్పెషల్లీ బాయ్స్లో అంటే ఇది ట్రై చేద్దాం, అదే ట్రై చేద్దాం, స్పీడింగ్ చేద్దాం, ఒక్కసారి తాగే చూద్దాం ఏముంటుంది, ఇది ఉంటుంది. సో కావాల్సుకుని మేము ఇలాగా పబ్లిక్ ప్లేస్లో యూత్ని ఖచ్చితంగా బాయ్స్ని పిలవడం జరిగింది. మీరు దానికి అది పిచ్చి ఆలోచనలు కావచ్చు, ఐడియాస్ కావచ్చు, దయచేసి పోకండి. ఒక్కసారి మొదలు పెడితే అది తిరిగి రాలేము. అంటే చాలా అడిక్టివ్ ఉంటాయి. మన యూత్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో స్పోర్ట్స్ కానీ, నేషన్ బిల్డింగ్ కానీ, స్టేట్ బిల్డింగ్ కానీ, డిస్ట్రిక్ట్ బిల్డింగ్ లాగా అలాగా దాంట్లో వాడితే బెటర్ ఉంటుంది. ప్లీజ్ డోంట్ బికమ్ హ్యాబిచువల్ ఆఫ్ డ్రగ్ అబ్యూస్. చిన్నతోటినే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా ఒక ఫస్ట్ డ్రాగ్ ఆఫ్ సిగరెట్ తోటినే స్టార్ట్ అవుతుంది, యువర్ ఫస్ట్ పెగ్ తోటినే స్టార్ట్ అవుతుంది, బట్ ఇట్ విల్ కీప్ ఆన్ గోయింగ్ ఇన్ యువర్ లైఫ్ అనమాట. సో దయచేసేసి దానికి పాల్పడకుండా మన తల్లిదండ్రులు మన చాలా మంది మటుకు ఆధారపడి ఉంటారు, మన సమాజం మానవ ఆధారపడి ఉంటుంది. సో దాంతో పాటిస్తూ ఒక హెల్దీ లైఫ్ స్టైల్, ఒక హెల్దీ వెల్బీయింగ్ మెయింటైన్ చేస్తూ ఇది ముందుగా చేస్తే చాలా మంచిగా ఉంటుంది. సిపిఐ జిల్లా కార్యదర్శిగా రెండోసారి ఎన్నికైన రామడుగు లక్ష్మణ్ రామకృష్ణాపూర్ నందు ఆయన స్వగృహంలో 1993-94 రామకృష్ణాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి మిత్రులు కలిశారు. ఈ సందర్భంగా రామడుగు లక్ష్మణ్ ఘనంగా సన్మానించి రాబోయే రోజుల్లో మరింత ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని కలెక్టరేట్ కార్యాలయం నుండి ఐబీ వరకు ర్యాలీని చేపట్టారు. జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అదనపు ఎస్పీ సంజీవరావు, జిల్లా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రెస్ మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండ్ లాస్ట్ 1 వీక్ నుంచి జిల్లాలో ఎస్పీ గారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ టీం అందరూ కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి అవేర్నెస్ అనేది కల్పిస్తున్నారు. కానీ ఇది మనము ఒక వారం చేసి మర్చిపోయేది కాదు. ఎందుకంటే డ్రగ్స్ అనేది ఈ మధ్య సొసైటీలో చాలా హాని కలిగిస్తుంది. అది పెద్దవాళ్ళు అనేది కాదు, చిన్న పిల్లలు కూడా, స్కూల్ పిల్లలు అవ్వచ్చు, కాలేజ్ పిల్లలు కూడా ఈ యూటిలైజేషన్ వల్ల వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి దీని గురించి మనం ఇంకా ఎక్కువ అవేర్నెస్ కలిగించాల్సిన అవసరం ఉంది. అండ్ ఇక్కడున్న పిల్లలందరూ కూడా మీరు డ్రగ్స్ కి నో చెప్తారు అనేది మీరు ప్రెస్ తీసుకుంటూ, అలాగే మీ చుట్టుపక్కల అంటే మీ ఇంట్లోనే అవ్వచ్చు, మీ అన్నతమ్ములే అవ్వచ్చు, చుట్టుపక్కల ఇంటి దగ్గర ఉన్న వాళ్ళే అవ్వచ్చు, ఎవరైనా కూడా ఈ డ్రగ్స్ గురించి మీకు తెలిసినా కానీ వాళ్ళ గురించి మీకు కన్సర్న్ ఉన్నా కానీ డెఫినెట్గా అథారిటీస్ ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి హెల్ప్ కావాల్సి వస్తుంది. మనం దగ్గరుండి వాళ్ళని వాళ్ళకున్న అడిక్షన్ నుంచి బయటికి తీసుకొచ్చే సంగారెడ్డి జిల్లాలో ఒక వీక్ లాంగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము. 20th నుంచి స్టార్ట్ అయింది. ప్రతి సబ్ డివిజన్లో, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో, తర్వాత ఊర్లో, తర్వాత బస్ స్టాప్, కామన్ ప్లేసెస్లో పెట్టడం జరిగింది. ఈరోజు కన్క్లూజన్ డే ఉంది, బట్ సంగారెడ్డి కోసం కన్క్లూజన్ డే కాదు. We will continue this effort throughout the year till we make Sangareddy a drug-free district. I thank you all for coming here for this noble cause.
దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని సిద్దిపేట ఓల్డ్ బస్టాండ్ గల అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారిన వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు కౌన్సిలింగ్ ఇచ్చిన బాధితులకు అవగాహన కల్పించే దిశగా 1987లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకొని ప్రతి సంవత్సరం జూన్ 26న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక నిరోధక దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. యువత మాదక ద్రవ్యాలకు బానిసలు అవ్వకుండా వారి జీవితాన్ని ఉన్నత మార్గంలో పయనించేలా చూసుకోవడంతో పాటు వారి స్నేహితులు శ్రేయోభిలాషులు కూడా సన్మార్గంలో పయనించేలా చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘువీరారెడ్డికి పార్టీలో ఉన్నత స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తూ రఘువీరారెడ్డి సొంత మండలం వికారాబాద్ జిల్లా దరూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. దరూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గ్రామ కమిటీల నియామకాల సమావేశాన్ని అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. పీసీసీ అబ్జర్వర్ కారును అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు.